పార్ట్స్ వచ్చేసి నాజల్ క్యావిటీ, ఫారింక్స్, లారింక్స్, ట్రేకియా, బ్రాంకి, బ్రాంకియోల్స్ అండ్ ఆల్వియోలై అండ్ లంగ్స్. సో ఇదన్నమాట పార్ట్స్. ఓకే, nasal cavity, pharynx, larynx, trachea, bronchi, bronchioles, and alveoli and lungs. ఒక నిమిషం ఆగండి, వేరే వాళ్ళు వస్తున్నారు. స్టార్ట్ చేసి చూడండి అమ్మా, రెస్పిరేటరీ సిస్టమ్. సో ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఇది రాసుకోండి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అడుగుతారు. వాట్ ఈస్ ద రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ అని చెప్పేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పండి. తర్వాత వచ్చేసి పార్ట్స్ రాయండి. పార్ట్స్ వచ్చేసి నాజల్ క్యావిటీ అంటే నోస్, తర్వాత ఫారింక్స్. నాజల్ క్యావిటీని రైనో మెడికల్ టర్మ్ లో నోస్ రాసుకోండి బ్రాకెట్ లో మీకు. ఫారింక్స్ ని ఫారెంజో అంటారు. లారెంజో. లారింక్స్ ని లారెంజో అని రాసుకోండి. ట్రేకియా అని ట్రేకియో. బ్రాంకీని బ్రాంకో అంటారు.
ఆల్వియోలోని ఆల్వియోలో. లంగ్స్ ని నీమో గాని పల్మో గాని అంటారు. నీమో గాని పల్మో గాని అంటారు. సో పార్ట్స్ గుర్తుపెట్టుకోండి: నాజల్ క్యావిటీ, ఫారింక్స్, లారింక్స్, ట్రేకియో, బ్రాంకియో, బ్రాంకిల్స్, అల్వియోలో అండ్ లంగ్స్. తర్వాత వచ్చేసి ఫస్ట్ నాజల్ క్యావిటీ గురించి మనం మాట్లాడుకుంటే, నాజల్ క్యావిటీ గురించి ఏం మాట్లాడొచ్చు అంటే, ఇట్ ఈజ్ అన్ చాంబర్ విచ్ ఈజ్ లైన్డ్ విత్ అన్ mucous membrane and consist of hair-like structure is called, దాన్ని సీలియా అంటారు. ఈ సీలియా యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫిల్టర్ అండ్ హీటింగ్ ఆఫ్ ఎయిర్. ఓకే, సో ఇట్ ఈస్ అన్ chamber which is lined with an mucous membrane and consist of hair-like structure is called cilia. The main function of the cilia filter and heating of an air. తర్వాత వచ్చేసి filter and heating of an air, and it is divided into two by a septum. It's known as nasal septum, and here olfactory neurons are present. Here olfactory neurons are present. It is an chamber which is lined with an mucous membrane and consists of hair-like structure is called cilia. Main function is filter and heating of an air. తర్వాత వచ్చేసి it is divided into two septum is known as nasal septum. Here olfactory neurons are present అని చెప్పండి. తర్వాత వచ్చేసి pharynx. సో pharynx గురించి ఏం చెప్తా అంటే, it is divided into three parts. అవి ఏంటంటే oropharynx, nasopharynx, laryngopharynx. oropharynx, nasopharynx and laryngopharynx. ఈ nasopharynx దగ్గరేమో ఎడినాయిడ్స్ ఉంటాయి, and laryngopharynx ఏమో tonsils are present అన్నాయి. ఏం గుర్తు రాకపోతే, it is divided into three parts: oropharynx, nasopharynx and laryngopharynx, and in the pharynx region adenoids and tonsils are present అని చెప్పండి. తర్వాత వచ్చేసి లారెన్స్. లారెన్స్ గురించి ఏం చెప్పొచ్చు అంటే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాయిస్ బాక్స్. It is also known as voice box. Here a leaf shaped structure is present, known as epiglottis.
ఎపిగ్లాటిస్ ఏం చేసిద్దంటే it avoid passage of air during the swallow. Here it is also known as voice box. Here a leaf-shaped structure is present known as epiglottis. It avoid the passage of air during the swallow. తర్వాత వచ్చేసి ట్రేకియా గురించి రాయండి. It is also known as windpipe. It is made up of C-shaped cartilage rings and C-shaped cartilage rings. సో ఎట్లా అంటే సో ఇక్కడ జస్ట్ డయాగ్రామ్ రాసిస్తారు చూడండి. సో ట్రేకియా అనేది ఉందనుకోండి, స్టేకింగ్. సో ఇట్లా సి షేప్డ్ కార్టిలేజ్ రింగ్స్ అనేవి ఉంటాయి. ఆ సి షేప్డ్ కార్టిలేజ్ రింగ్స్ ఉంటాయి. ఈ ట్రేకియా కాస్త 2 branches గా డివైడ్ అవుతుంది. వాటినే బ్రాంకీ అంటారు. ఒక బ్రాంకీ ఏమో ఇట్లా రైట్ లంగ్ లోకి ఎంటర్ అవుతుంది, ఇంకొక బ్రాంకీ ఏమో ఇట్లా లెఫ్ట్ లంగ్ లోకి ఎంటర్ అవుతుంది. ఏదైతే ఈ బ్రాంకీ కాస్త ఇట్లా బ్రాంచెస్ గా డివైడ్ అవుతుందో దాన్ని బ్రాంకియల్స్ అంటారు. ఈ బ్రాంకియల్స్ ఎండింగ్ లో ఒక శాఖ ఉంటుంది, ఇలా ఎయిర్ శాఖ ఉంటుంది, దాన్నే అల్వియోలే అంటారు. తర్వాత వచ్చేసి లంగ్స్. ఇలా లంగ్స్ అనేది 2 ఉంటాయి, రైట్ లంగ్ అండ్ లెఫ్ట్ లంగ్. రైట్ లంగ్ ఏమో 3 lobes ని కలిగి ఉంటుంది, లెఫ్ట్ లంగ్ ఏమో 2 lobes ని కలిగి ఉంటుంది. ఓకే, ఈ లంగ్ ఏదైతే ఒక లేయర్ తో కవర్ అయి ఉంటుందో దాన్ని విజరల్ ప్లూరా అంటారు. ఇది చాలా సార్లు అడిగారు, విజరల్ ప్లూరా. సో ఇది కూడా లంగ్ ఒక లేయర్ తో కవర్ అయి ఉంటుంది, దాన్ని విజరల్ ప్లూరా అంటారు. ఏదైతే ఈ లంగ్ అనేది థొరాసిక్ క్యావిటీలో ఉంటుంది, అది మొత్తం ఒక లేయర్ తో కవర్ అయి ఉంటుంది, దాన్ని పెరైటల్ ప్లూరా అన్నారు. విజరల్ ప్లూరా లంగ్ ని కవర్ చేసేది విజరల్ ప్లూరా, ఎంటర్ క్యావిటీని కవర్ చేసేది పెరైటల్ ప్లూరా. ద స్పేస్ బిట్వీన్ దిస్ విజరల్ అండ్ పెరైటల్ ప్లూరా ఈజ్ నోన్ యాజ్ ప్లూరల్ క్యావిటీ. దీన్ని ప్లూరల్ క్యావిటీ అంటారు. తర్వాత వచ్చేసి ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్. ఎప్పుడైతే మనం గాలి పీల్చుకుంటామో డయాఫ్రమ్ ఉంటుంది, ఈ ప్రెషర్ ఏర్పడి ఈ డయాఫ్రమ్ అనేది కిందకి వెళ్తుంది. ఓకే, ఎప్పుడైతే ఎక్స్పిరేషన్ జరిగిద్దో అంటే ఎప్పుడైతే ఎయిర్ అనేది బయటికి రిలీజ్ చేస్తాం అప్పుడు ఇది పైకి డిసెండ్ అయ్యి లంగ్స్ మీద ప్రెషర్ ఏర్పడి ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. తర్వాత వచ్చేసి ఇంటర్నల్ రెస్పిరేషన్, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ ఉంటుంది. ఇంటర్నల్ రెస్పిరేషన్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ బాడీ సెల్ ఇన్ ద సిస్టమిక్ క్యాపిలరీ అయితే అది ఇంటర్నల్ రెస్పిరేషన్. అదే ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అని వచ్చేసి ఆల్వియోలే అండ్ బ్లడ్ ఇన్ ద పల్మనరీ క్యాపిలరీలో జరిగితే అది ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అని చెప్పి చెప్తాం. సో ఇక్కడ రాయండి జస్ట్. తర్వాత వచ్చేసి బ్రాంకీ అని రాయండి. The trachea is divided into 2 branches known as bronchi, in which one bronchi is enter into the right lung, whereas another bronchi
టు ద లెఫ్ట్ లంగ్. ఓకే, తర్వాత వచ్చేసి బ్రాంక్యూల్స్ అన్నాయి. బ్రాంక్యూల్స్ గురించి ఏం చెప్పొచ్చు అంటే, హియర్ ఈచ్ bronchi is divided into too many branches and forms bronchioles. తర్వాత ఆల్వియోలై గురించి రాయండి. At the end of each bronchi, a tiny air sac is called alveoli. తర్వాత వచ్చేసి లంగ్స్ గురించి రాయండి. లంగ్స్ ఆర్ 2 in number, right and left. Right lung is divided into 3 lobes and left lung is divided into 2 lobes. Okay. Each lung is covered by layer is known as visceral pleura. తర్వాత వచ్చేసి entire cavity of lung is covered by parietal pleura. The space between the visceral is known as pleural cavity అని చెప్పవచ్చు. ఇంతవరకు రాజు.
తర్వాత వచ్చేసి ఇంటర్నల్ రెస్పిరేషన్ ఉన్నాయండి. ఎక్స్చేంజ్ ఆఫ్ O2 and CO2 between body cells and blood. In systemic capillary. తర్వాత ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ O2 and CO2 between alveoli and blood in pulmonary capillary అన్నాయి. సో ఇంతవరకు ఇది రెస్పిరేటరీ సిస్టమ్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వచ్చేసి కొన్ని టర్మ్స్ ఓపెన్ చేస్తాను. ఏడు మాడు ఇద్దరు అయిపోతాయి. ఆల్రెడీ ఇంటర్వ్యూ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ బుక్ చూడండి ఒకసారి. సో రెస్పిరేటరీ సిస్టమ్, ఎపిసోడ్స్ లో మొత్తం ఇదే మెటీరియల్ అడిగింది. సో మిమ్మల్ని అడిగితే ఇది అడుగుతారు, టైడల్ వాల్యూమ్. The tidal volume is the amount of inspired and expired with each normal breath. దాన్ని టైడల్ వాల్యూమ్ అంటారు. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 500 ml. Normal human adult can inspire and expire approximately ఇంత. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇన్స్పిరేటరీ వాల్యూ, ఎక్స్పిరేటరీ వాల్యూ, రెసిడ్యువల్ వాల్యూమ్ గుర్తుపెట్టుకోండి. వైటల్ కెపాసిటీ, ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, అడగొచ్చు మీకు. తర్వాత ఆల్వియోల్ అంటే ఎయిర్ శాక్ కింద, బ్రాంకియల్స్ అంటే స్మాలెస్ట్ బ్రాంచెస్ ని బ్రాంకి ఏదైతే స్మాల్ బ్రాంచెస్ కి డివైడ్ అయింది దాన్ని బ్రాంకియల్స్ అంటారు. Epiglottis, lid-like piece cartilage that covers the larynx.
ప్రివెంటింగ్ ద ఫుడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద లారెన్స్ అండ్ ట్రేకియా డ్యూరింగ్ ద స్వాలో. ఎప్పుడైతే నములుతా ఉంటాం ఫుడ్ అనేది ట్రేకియాలోకి లారెన్స్ లోకి ఎంటర్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. తర్వాత గ్లాటిస్, స్వీట్ లైక్ ఓపెనింగ్ టు ద లారెన్స్. తర్వాత ఇన్స్పిరేషన్, బ్రీతింగ్, ఇన్హలేషన్. ఎక్స్పిరేషన్ అంటే బ్రీతింగ్, ఎగ్జాలేషన్ అని చెప్పొచ్చు. లారింగ్స్ ని వాయిస్ బాక్స్ అంటారు. తర్వాత ఫారింక్స్, ప్లూరా. పల్మనరీ ప్యారెంకైనా చాలా సార్లు అడిగారు. ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ది లంగ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్పిరేషన్, బ్రాంకిల్స్ అండ్ ఎల్వియోలై. తర్వాత స్ట్రేకియా అనే విండ్ పైప్ అన్నారు. తర్వాత ఎపిటాక్సిస్ అంటే నోస్ బ్లీడ్, ఇంపార్టెంట్. బ్రాంకైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంక్. ఆస్తమా, chronic bronchial inflammatory disorder with areas of obstruction due to the bronchial edema, construction, increased mucus production. Emphysema, it is a chronic breathlessness caused by the gradual breakdown of the thin walls of the alveoli, decreasing the total surface of areas of gases exchange. లేకపోతే ఇలా అయినా చెప్పవచ్చు, డిక్రీజ్డ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ఆల్వియోలై అని చెప్పచ్చు. బ్రాంకియక్టసిస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రాంకియా, డైలేషన్ ఆఫ్ బ్రాంకి. తర్వాత సిస్టిక్ ఫిబ్రోసిస్, ఇన్హెరిటెడ్ డిజార్డర్ ఎక్సోక్రైన్ రిజల్టింగ్ థిక్ మ్యూకస్ సెక్రీషన్ ఇన్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ దట్ డు నాట్ డ్రైన్ నార్మల్లీ. ఇవన్నీ అడిగిన ఎక్కువ సార్లు అడిగారు. తర్వాత ఎంపైసిమ్, హైపర్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఎయిర్ సాక్స్ విత్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్వియోలార్ వాల్స్. ఎలా ఉన్నాయో అలా చదవడమే, బయాడ్ చేసుకోవడం. ఇంకా న్యూమోనియా, ఎక్యూట్ చెప్పండి. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారా ఇలాగా? అవునవునవును. అంటే ఇప్పుడు సపోజ్ సిస్టిక్ ఫిబ్రోసిస్ గురించి అడిగి ఆప్షన్లు ఇస్తాడు. ఓకే, అది జస్ట్ మీకు దీని గురించి ఐడియా ఉంటే మనం సెలెక్ట్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఎంఫైసిమ్ అంటే డిక్రీజ్డ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ఆల్వియోలై, అంటే హైపర్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఎయిర్ సాక్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్వియోలార్ వాల్స్ అని. పల్మనరీ ఎంబోలిజం, అంటే క్లాట్ ఫార్మేషన్ ద వెజల్స్ ఆఫ్ లంగ్. తర్వాత పల్మనరీ ఫిబ్రోసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ స్కార్ టిష్యూ ఇన్ ద కనెక్టివ్ టిష్యూ ఆఫ్ ది లంగ్, అంటే టిష్యూ అనేది డ్యామేజ్ అవడం. తర్వాత ట్యూబర్కులోసిస్, ఈ ట్యూబర్కులోసిస్ ఎలా కలిగింది అంటే మైకోబాక్టీరియం ట్యూబర్కులై, అలా 4-5 బ్యాక్టీరియాలు ఇస్తారు, ఏబిసిడి ఆప్షన్. ఈ ట్యూబర్కులోసిస్ మైకోబాక్టీరియం ట్యూబర్కులై ద్వారా వస్తుంది అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్లూరల్ ఎఫ్యూజన్, అబ్నార్మల్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ద ప్లూరల్ స్పేస్. యూజరల్ అండ్ పెరటల్ ప్లూరా మధ్య ఏదైతే స్పేస్ ఉంటుందో దాని మధ్య ఫ్లూయిడ్ అక్యుములేట్ అయి ఉంటే దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. తర్వాత ప్లూరిసి, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ప్లూరా. సిఓపిడి అబ్రివేషన్ అడుగుతారు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. పిఎఫ్టి అడుగుతారు, అబ్రివేషన్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. ఎవరేమిటి డెలివరీ చేస్తాం. సో తర్వాత అడుగుతారు అప్పర్ రెస్పిరేటరీ పార్ట్స్ ఏంటి, లోవర్ రెస్పిరేటరీ పార్ట్స్ ఏంటి అని అడగచ్చు. అప్పర్ రెస్పిరేటరీ పార్ట్స్ వచ్చేసి ట్రేకియా వరకు అప్పర్ రెస్పిరేటరీ పార్ట్స్, బ్రాంకియల్స్, అల్వియోలై అండ్ లంగ్స్ వచ్చేసి లోవర్ రెస్పిరేటరీ పార్ట్స్. యుఆర్ఐ అంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, ఎల్ఆర్ఐ అంటే లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. తర్వాత వచ్చేసి మెడికల్ టర్మ్, నాజో అంటే నోస్, రైనో అంటే నోస్, సెప్టమ్ అంటే సెప్టమ్, సైనస్ అంటే సైనస్, ఎడినాయిడ్ అంటే ఎడినాయిడ్, టాన్సిల్ అంటే టాన్సిల్స్, ఫారెంజ్ అంటే ఫారెంక్స్, ఎపిగ్లాట్ అంటే ఎపిగ్లాటిస్, లారింజ్ అంటే లారింజ్, ట్రేకియా అంటే ట్రేకియో, బ్రాంకి అంటే బ్రాంకస్, ఆల్వియోలై అంటే ఆల్వియోలస్, న్యూమో అంటే ఎయిర్ ఆర్లం, పల్మో అంటే లంగ్, ఇట్లా సైనో అంటే బ్లూ,
వెక్టర్ అంటే క్లోజ్డ్. క్యాప్నియా, హైపర్ క్యాప్నియా, ఎక్సెసివ్ సియర్, అనాస్మియా, ఆబ్సెన్స్ ఆఫ్ స్మెల్. ఫోనియా, డిస్ఫోనియా అంటే డిఫికల్ట్ ఇన్ వాయిస్ క్వాలిటీ. ఇలా డైరెక్ట్ అడుగుతారు. ఏప్నియా, ఆబ్సెన్స్ ఆఫ్ బ్రీతింగ్. హెమోప్టైసిస్, స్పిట్టింగ్ ఆఫ్ బ్లడ్. పయోథొరాక్స్, పస్ ఇన్ ద థొరాక్స్. బ్రాడిప్నియా, స్లో బ్రీతింగ్. డిసప్నియా, డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్. యూప్నియా, నార్మల్ బ్రీతింగ్. టాకిప్నియా, ఫాస్ట్ బ్రీతింగ్. తర్వాత వచ్చేసి సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. తెలిసింది. ఆస్మా, ప్రొడ్యూసర్ స్పాజమ్ ఇన్ ద బ్రాంకియల్ ప్యాసేజెస్. క్రానిక్ బ్రాంకైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకి. ప్లూరల్ ఎఫ్యూజన్, అబ్నార్మల్ ఫ్లూయిడ్ ఇన్ ద ప్లూరల్ క్యావిటీ. ఎంఫైసీమా, డిక్రీజ్డ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ఆల్వియోలై. చాలు అట్లా ఒక్కొక్క పాయింట్ వస్తుంది. ఇన్ఫ్లుయెంజా, ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ వైరల్ డిసీజ్. ట్యూబర్కులోసిస్, కమ్యూనికబుల్ డిసీజ్ caused by the mycobacterium tuberculosis. Pneumonia, inflammatory disease caused by the bacteria, virus and fungi. Influenza ఏమో infectious, ఇదేమో inflammatory. Cystic fibrosis, hereditary disorder of exocrine gland, secrete the thick mucus. సెక్రీట్ చేసి ఏం జరిగింది, డిస్ఫంక్షన్ ఆఫ్ లంగ్ అనేది జరుగుతుంది. సిస్టిక్ ఫిబ్రోసిస్. తర్వాత ఏఆర్డిఎస్ అంటారు. ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఐఆర్డిఎస్ అంటే ఇన్ఫాంట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. తర్వాత వచ్చేసి ఆన్కాలజీ, లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ ఉంటుంది. ఎప్నియా అంటే అబ్సెన్స్ ఆఫ్ బ్రీతింగ్. ఇవన్నీ అవసరం లేదు. ఎపిగ్లాటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎపిగ్లాటిస్. ఎపిటాక్సిస్, నోజ్ బ్లీడ్. హైపాక్సెమియా, డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్. హైపాక్సియా అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద tissues. SIDS అంటే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్. పాలిసోమ్నోగ్రఫీ అని చెప్పి చాలా సార్లు అడిగారు సిబిఎస్ ఎగ్జామ్ లో. స్లీప్ స్టడీని మెజర్ చేసేది పాలిసోమ్నోగ్రఫీ. టిఎఫ్టి అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. బ్రాంకోస్కోపీ అంటే విజువల్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రాంకి. లారింజోస్కోపీ అంటే విజువల్ ఎగ్జామినేషన్ ఆఫ్ లారింగ్. మీడియాస్టినోస్కోపీ అంటే విజువల్ ఎగ్జామినేషన్ ఆఫ్ మీడియాస్టిన్. ప్లూరెక్టమీ, ఎక్టమీ అంటే ఎక్సిజన్ ఆఫ్ ప్లూరా. న్యూమెరెక్టమీ, ఎక్సిజన్ ఆఫ్ లంగ్. రైనోప్లాస్టీ, ప్లాస్ట్ అండ్ సర్జికల్ రిపేర్ ఆఫ్ నోస్. సెప్టోప్లాస్టీ, ప్లాస్ట్ అండ్ సర్జికల్ రిపేర్ ఆఫ్ సెప్టమ్. థొరాకోసెంటసిస్, సెంటసిస్ అంటే సర్జికల్ పంక్చర్ ఆఫ్ థొరాక్స్. ట్రాకియోస్టమీ, ఓస్టమీ అంటే ఓపెనింగ్ ఆఫ్ ట్రాకియా. ఓస్టమీ, ఓప్లాస్టీ, ఎక్టమీ, ఓటమీ ఇవన్నీ ఇంపార్టెంట్. సెంటసిస్. తర్వాత ఫార్మకాలజీ అంటే డ్రగ్స్. మళ్ళీ అడగర్లేండి, మ్యాక్సిమం తెలుసుకుంటే మంచిది. బ్రాంకోడైలేటర్స్, ఆల్బుట్రాల్స్, కార్టికోస్టెరాయిడ్స్, డెక్లామిథాసోన్, ఎక్స్పెక్టోరెంట్స్, వాఫెన్సిన్. తర్వాత అబ్రివేషన్స్. ఏపీ అంటే యాంటీరియర్ పోస్టీరియర్. ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సిటీ, కంప్యూటెడ్ టోమోగ్రఫీ. సిఎక్స్ఆర్, చెస్ట్ ఎక్స్రే. ఐఆర్డిఎస్ అంటే ఇన్ఫాంట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. యూఆర్ఐ అంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. ఎస్ఓబి అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. ఇట్లా టిఎఫ్టి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. ఇట్లా అబ్రివేషన్స్ చూసి ఇంతవరకు రెస్పిరేటరీ సిస్టమ్. సరే, ఓకే అమ్మ. మెటీరియల్ షేర్ చేస్తాను, రికార్డు కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి.